వెల్కమ్. సో, మనం ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ బఫోన్స్ నీడిల్ యొక్క ఇంపార్టెన్స్ ఏందో తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో ఆ ఎక్స్‌పెరిమెంట్‌ని బట్టి మనం అసలు పై వాల్యూని ప్రాక్టికల్‌గా ఎలా తెలుసుకోవచ్చు అనేది చూద్దాం. బిఫోర్ గెట్టింగ్ ఇంటు ఇట్ ఒక్కసారి నేను ప్రీవియస్ పార్ట్ 1ని ఒక 1 మినిట్‌లో రీక్యాప్ చేస్తాను. జస్ట్ ఫర్ కనెక్టివిటీ. మీరు ఇంతకుముందు చూసినట్టుగా అయితే ఇది మనం చేసిన ఎక్స్‌పెరిమెంట్. ఇందులో కొన్ని పారలెల్ లైన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ పారలెల్ లైన్స్ పైన మనం ఒక నీడిల్‌ని పడేసినప్పుడు, ఆ నీడిల్ మనకి ఏదో ఒక రకమైన యాంగిల్ చేస్తది. మనం ఏం చేస్తున్నాము? వి ఆర్ కాలిక్యులేటింగ్ పాసిబిలిటీ ఆఫ్ థిస్ నీడిల్ టచింగ్ థిస్ లైన్. అంటే ఏంటి? ఈ లైన్‌ని ఈ నీడిల్ టచ్ చేసే ప్రాబబిలిటీ ఏంటి? దానికోసం 2 పారామీటర్స్ మనం తీసుకున్నాము. ఒకటి ఎక్స్. ఎక్స్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఈ నీడిల్ యొక్క సెంటర్‌కి అండ్ దీనికి. అలాగే మనము యాంగిల్ తీసుకున్నాము థీటా. సో, ఇప్పుడు మీరు దీన్ని ఇంకొక రకంగా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఒకవేళ మీరు థీటా వర్సెస్ ఎక్స్‌ని ప్లాట్ చేసినట్టుగా అయితే, ఎక్స్ అంటే ఏంటి? d/2. ఓకే. మీకది ఫార్మ్ ఎలా కనిపిస్తుంది అంటే, ఇట్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్ యాక్చువల్లీ. మనం π/2 వరకు తీసుకుంటున్నాం కాబట్టి, దాని రేంజ్ థీటా రేంజ్ వచ్చేసి π/2 కదా! కాబట్టి వి విల్ టేక్ ఓన్లీ టిల్ థీటా π/2. ఇక్కడ మనకి π/2 వస్తది. నెక్స్ట్ ఎక్స్ రేంజ్ ఎంత ఉంటుంది? మాక్సిమం ఎక్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు మూవ్ అవ్వచ్చు? 0 నుండి మాక్సిమం ఇట్ కెన్ మూవ్ టిల్ d/2 వరకు. రైట్? సో, d/2 వరకు మాత్రమే మూవ్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మనకది ఇలా కనిపిస్తుంది. ఇది మనకు కావాల్సిన ప్లాట్. సో, ఇప్పుడు ఏరియా అండర్ దిస్ ప్లాట్ కనుక్కున్నాం అనుకోండి, ఇండైరెక్ట్‌గా మనకి ఈ ఏరియా కనుక్కుంటే మనకి ప్రాబబిలిటీ వస్తుంది. ఆ ఏరియా యొక్క ఫార్ములానే మనం ఇందాక చూసింది. ఓకే. ఇక్కడ చూసినట్టుగా అయితే దిస్ ఈస్ ద సేమ్ ఫార్ములా ఫర్ ద ఏరియా. అంటే డిఫరెంట్‌గా చెప్తున్నాను నేను. ఏదైతే మనము ఇందాక చేసామో దానికి ఇంకొక రకమైన అప్రోచ్ అన్నమాట. సో, ఇక్కడ మనకి ఇది ప్రీవియస్ రీక్యాప్ మనం చేసింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ప్రీవియస్ ఎక్స్‌పెరిమెంట్‌లో ప్రాబబిలిటీ వాల్యూ ఎంతొచ్చింది మనకి? ప్రీవియస్ కాలిక్యులేషన్ ప్రకారంగా ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 2/π వచ్చింది. అందుకే మనకి ఆన్సర్ వచ్చేసి 64% వచ్చింది. కరెక్ట్ కదా! ఇప్పుడు ఇక్కడ పై వాల్యూని ఒక 300 సంవత్సరాల కిందట ఎలా కనుక్కున్నారు అంటే, ఈ ఫార్ములా ప్రకారంగా దీన్ని మనం రీఅరేంజ్ చేసినప్పుడు ఏమవుతది? ఇక్కడ ఇదే ఈక్వేషన్‌ని π ఈజ్ ఈక్వల్ టు 2/p అని కూడా చెప్పొచ్చు. కరెక్ట్? అంటే ఒకవేళ మనకి p వాల్యూ తెలిస్తే, ప్రాబబిలిటీ వాల్యూ తెలిస్తే, మనకి ఇండైరెక్ట్‌గా పై వాల్యూ తెలుస్తుంది. సో, ఇప్పుడు ఇలా మ్యాథమెటికల్‌గా కాకుండా మనము ఎక్స్‌పెరిమెంటల్‌గా చేయొచ్చు. ఏం చేయొచ్చు? కేస్ 1లో ఫస్ట్ ఏం చేయొచ్చు? ఫస్ట్ కేస్‌లో ఒక 10 నీడిల్స్ తీసుకోండి. ఓకే. 10 నీడిల్స్ తీసుకుందాం. 10 నీడిల్స్. ఈ 10 నీడిల్స్‌ని రాండమ్‌గా ఈ లైన్స్ పైన డ్రాప్ చేయండి. ఇప్పుడు మీకు ఈ లైన్స్ కనిపిస్తున్నాయి కదా! లైన్స్ మీద డ్రాప్ చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది? నీడిల్స్ విల్ లుక్ సంథింగ్ లైక్ దిస్. ఒక నీడిల్ ఇలా పడింది. ఒక నీడిల్ ఇలా పడింది. ఒక నీడిల్ ఇలా పడింది. ఓకే. సో, ఇలా మనకి ఫార్మ్ అవుతదనమాట. అలా 10 నీడిల్స్ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఎవ్రీ కేస్‌లో ఓకే. అప్రాక్సిమేట్‌లీ 6 నీడిల్స్ ఔట్ ఆఫ్ 10 నీడిల్స్ అనేది ఖచ్చితంగా లైన్‌ని టచ్ అయితా ఉంటాయి. ఎప్పుడు? ఈ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ అయినప్పుడు. నీడిల్ లెక్క లెంత్ అండ్ రెండిటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ సేమ్ అయినప్పుడు. అలా మీరు కేస్ 1లో 10 నీడిల్స్‌ని ఒక 10 సార్లు మనం చేసామనుకోండి. అప్పుడు ఎన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేసినట్టుగా? 10 టైమ్స్ చేసామనుకోండి. టోటల్‌గా 100 టైమ్స్ మనం ఎక్స్‌పెరిమెంట్ చేసాము. నెక్స్ట్ ఏం చేయండి? కేస్ 2కొచ్చేసి ఈ 10 నీడిల్స్‌ని మేక్ ఇట్ 100 నీడిల్స్. ఒకసారి 100 నీడిల్స్ తీసుకుందాం. అప్పుడేం జేస్తారు? ఈ 100 నీడిల్స్ మీరు చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసేదేంటి? 100లో ఆల్మోస్ట్ 63 సార్లు 100ని 100 టైమ్స్ చేద్దాం. 100 నీడిల్స్‌ని 100 టైమ్స్ చేసినప్పుడు ఓకే. 10,000 సార్లు మీరు ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు ఇట్ విల్ బికమ్ మోర్ క్లోజ్ టు 63 అన్నమాట. అది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే ప్రాబబిలిటీ ఎంతొస్తున్నట్టు? 0.63 వస్తున్నట్టు. అలా మీరు కేస్ 3 ఎక్స్‌పెరిమెంట్‌లో 100 నీడిల్స్‌కి బదులుగా 1000 నీడిల్స్ తీసుకుందాం అనుకోండి. 1000 నీడిల్స్‌ని 100 సార్లు ఎక్స్‌పెరిమెంట్ చేశారు. లేదా 1000 సార్లు చేశారనుకోండి. అప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాము? ఇది బికమింగ్ మోర్ అండ్ మోర్ క్లోజ్ టువర్డ్స్ 633 అంటే 0 ప్రాబబిలిటీ వచ్చేసి 0 మోర్ లైక్ 33 టైప్‌లో వస్తుందన్నమాట.
ఇక్కడ ఇదేదైతే ఎక్స్‌పెరిమెంట్ ఉందో ఇది ప్యూర్‌లీ ప్రాక్టికల్ ఎక్స్‌పెరిమెంట్. అంటే ఈ ఎక్స్‌పెరిమెంట్ మనకేం చూపిస్తుంది? మీరెప్పుడైతే నీడిల్స్‌ని లైన్స్ మీద పడేస్తారో, అందులో మనకు 63% 63.3% నీడిల్స్ అనేవి ఇలా లైన్స్‌ని టచ్ చేస్తున్నాయన్నమాట. మిగతాయి మనకిలా ఫార్మ్ అయితున్నాయి. ఎంత వండర్‌ఫుల్ ఎక్స్‌పెరిమెంట్ చూడండి. అసలు ఇక్కడ పాసిబిలిటీ ఎలా ఉంది? హౌ ఈస్ దట్ ఈవెన్ పాసిబుల్ దట్ నీడిల్స్‌కెలా తెలుస్తుంది? అవి 63% మనకి అలా ఫార్మ్ అవ్వాలి. మిగతా 33% మనము ఈ బిట్వీన్ ద లైన్స్ పడాలి అని దానికి. సో, దిస్ ఈస్ ద గ్రేట్ ఎక్స్‌పెరిమెంట్ డన్ ఇన్ 18థ్ సెంచరీ యాక్చువల్లీ. అందుకే ఇది వన్ ఆఫ్ ద ఆహ్, క్రూషియల్ మ్యాథమెటికల్ అండర్‌స్టాండింగ్ అని చెప్పొచ్చు. ఇందాక మనం చూసినట్టుగయితే మల్టిపుల్ టైప్స్‌గా దీన్ని అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఏం జరిగింది ఇలా 0.63 వచ్చింది కాబట్టి, మనకి ఈ పై వాల్యూని మనము ఇండైరెక్ట్‌గా కాలిక్యులేట్ చేయగలిగినాం. సో, అప్పుడు మనం ఏం చెప్తున్నాం పై అనేది 2/p. p అనేది మల్టిపుల్ టైమ్స్ ఎక్స్‌పెరిమెంట్ చేసిన తర్వాత మనకొచ్చిన వాల్యూ. అది అప్రాక్సిమేట్‌గా 0.63 అలా వస్తుందన్నమాట. 633 అలా వస్తుంది. ఇది ప్రాక్టికల్ ఎక్స్‌పెరిమెంట్ చేసిన తర్వాత. దాన్ని బట్టి మనకేం ఫైండ్ ఔట్ చేశారంటే పై యొక్క వాల్యూ 3.14 అనేది మనకి డిరైవ్ చేశారు. సో, పైని ఓన్లీ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్‌ని తెలుసుకొని మాత్రమే కాకుండా, సింపుల్‌గా నీడిల్స్‌ని డ్రాప్ చేసి కూడా మనకు పై వాల్యూ ఫిగర్ ఔట్ చేయొచ్చు. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. మీరు ఎన్ని రకాలుగా ఎళ్ళినా గూడా మ్యాథమెటికల్ ప్రూఫ్స్ అనేవి మీకు ఖచ్చితంగా బ్యాక్ ఎండ్‌లో దొరుకుతా ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి చిన్న ఎక్స్‌పెరిమెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. మనం గోయింగ్ ఫార్వర్డ్ ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ చూద్దాము. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా స్పెసిఫిక్ ఎక్స్‌పెరిమెంట్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్‌లో మెన్షన్ చేయండి. హిస్టారికల్‌గా ఉన్న మ్యాథమెటికల్ ప్రూఫ్స్ మనం తీసుకొచ్చి డిస్కస్ చేద్దాం ఇక్కడ. థాంక్ యూ.